ఇప్పుడు 15వ అధ్యాయం నుండి 13వ శ్లోకం. దీన్ని కూడా 8 సార్లుగా, 4 సార్లుగా, 2 సార్లుగా, ఒక్కసారిగా విభజించి 3 సార్లు చెప్పుకుందాము. గామా విశ్యచ గామా విశ్యచ గామా విశ్యచ గామా విశ్యచ గామా విశ్యచ భూతాని 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 ధారయామ్యః 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 మోజసా 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 పుష్ణామి 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 చౌషధి సర్వః చౌషధి సర్వః చౌషధి సర్వః సోమో భూత్వా सोमो भूत्वा सोमो भूत्वा रसात्मकः 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 ఈ శ్లోకాన్ని 4 చరణాలుగా విభజించి ఒక్కొక్క చరణము 3 సార్లు చెప్పుకుందాము. గామా విశ్యచ భూతాని గామా విశ్యచ భూతాని గామా విశ్యచ భూతాని ధారయామ్యః మోజసా ధారయామ్యః మోజసా ధారయామ్యః మోజసా. మూడవ చరణం 3 సార్లు. పుష్ణామి చౌషధి సర్వః పుష్ణామి చౌషధి సర్వః పుష్ణామి చౌషధి సర్వః. 4వ చరణం. सोमो भूत्वा रसात्मकः सोमो भूत्वा रसात्मकः सोमो भूत्वा रसात्मकः. 2 చరణాలు వివరించుకొని మొదటి లైన్ 3 సార్లు, చివరి లైన్ 3 సార్లు. గామా విశ్యచ భూతాని ధారయామ్యః మోజసా గామా విశ్యచ భూతాని ధారయామ్యః మోజసా గామా విశ్యచ భూతాని ధారయామ్యః మోజసా. ఇప్పుడు 2వ లైను 3 సార్లు. పుష్ణామి చౌషధి సర్వః సోమో భూత్వా రసాత్మకः పుష్ణామి చౌషధి సర్వః సోమో భూత్వా రసాత్మకः పుష్ణామి చౌషధి సర్వః సోమో భూత్వా రసాత్మకः. పూర్తి శ్లోకం 3 సార్లు.
गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधी सर्वाः सोमो भूत्वा रसात्मकः गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधी सर्वाः सोमो भूत्वा रसात्मकः गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधी सर्वाः सोमो भूत्वा रसात्मकः ఈ 13వ శ్లోకం కూడా మనము 8 సార్లు విభజించి 3 సార్లు 4 సార్లుగా విభజించి 3 సార్లు 2 సార్లుగా విభజించి 3 సార్లు పూర్తి శ్లోకం 3 సార్లు చెప్పుకున్నాము. ఈ శ్లోకం కూడా నేను వీడియో పంపిస్తాను మీ గ్రూపులో. ఆ వీడియోను చూస్తూ మనం చెప్పినట్టు అంటూ ఉంటే మీకు నేర్చుకోవడానికి వీలుంటుంది. మీకు శ్లోకం కూడా పైన స్క్రీన్ పైన వస్తుంది. ఆ శ్లోకాన్ని చూస్తూ చెప్తున్నట్టు అనుకుంటూ పోతే తొందరగా వస్తుంది. నిన్నటి శ్లోకాలు ఆల్రెడీ గ్రూప్లో పంపించిన ఎంతమంది చూసినో చేతులు లేపండి.